హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మునక్కాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే మసాలా వేసి చేసుకునే కర్రీ అండి. చపాతీలు అలానే వైట్ రైసు రాగి ముద్ద కాంబినేషన్లోకి పూరీలకు కూడా చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. వాటర్ అనేది ఉడికిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసుకోవాలి. ఇక్కడ మునక్కాయలు కొంచెం లైట్గా ఉడికిన తర్వాత అందులోకి పొటాటో వేసుకోవాలి. అలానే మనమైతే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకోవాలండి. ఒక 2 అయితే వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్నీ నీట్గా మిక్స్ చేసుకొని బాయిల్ చేయనివ్వాలండి. ఇక్కడ మసాలా ప్రిపేర్ అయితే చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి అలానే కొంచెం శనగపప్పు అయితే తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. సో కొద్దిగా ఆనియన్ కూడా వేసుకొని ఇవంతా నీట్గా మిక్సీ జార్లో అయితే స్మూత్గా రుబ్బుకోవాలి. ఇదైతే మనకు చికెన్ మసాలా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే చేసుకోవాలండి. లైట్గా కొత్తిమీర, కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. నేను ఒక టమాటాలో హాఫ్ టమాటా రుబ్బేదానికి వేసానండి. మిగిలిందంతా కట్ చేసుకొని పెట్టుకున్నాను సైడ్కి. సో ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న శనగలను అయితే ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో మసాలా పొడి అయితే వేద్దాము. ఇదైతే చికెన్ మసాలా పౌడర్ అండి, సపరేట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నది. అలానే కొంచెం పసుపు, అలానే మసాలా పౌడరు, కారపొడి కూడా వేసాం కదా. సో ఇప్పుడు నేనైతే మసాలా పౌడర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఇప్పుడైతే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న మునక్కాయలు అయితే వాటర్ సపరేట్ చేసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా అయితే ఉడకనివ్వాలి. ఎక్కువ అయితే మనకైతే కర్రీ అనేది చాలా గుజ్జుగా తయారవుతుంది, అలా అయితే ఉండకూడదండి. సో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని సాసవులు అలానే కొంచెం జీరా వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసి ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేయాలండి. ఇక్కడ ఆనియన్ అనేది కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నాం అనుకోండి, కర్రీలోకి చాలా బాగుంటుంది. అలానే కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ మసాలా పేస్ట్ కాకుండా సపరేట్గా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం స్మాల్గా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాను కూడా వేసుకున్నాను. ఈ పేస్ట్లోనే మనమైతే శనగలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ శనగలు అనేవి లైట్గా ఆయిల్లోనే ఫ్రై చేయనివ్వాలి. ఇక్కడ ఆయిల్లో ఫ్రై అయిందనుకోండి మనకు కర్రీ టేస్ట్ అనేది డబుల్ వస్తుంది. సో మనము ముందుగా వీడియోలో చూపించిన విధంగా అన్ని మసాలాలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఆయిల్లోకి వేసి మనమైతే పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలండి. జస్ట్ మనకు కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ వేసుకొని లైట్గా మసాలాని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ ఉడికేటప్పుడు మనమైతే ఉప్పు కారాలు అనేవి టేస్ట్ చేసుకోవాలండి. సో ఇంతవరకు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఆయిల్ అనేది అవుట్ సైడ్ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ వేసుకొని అంతా మసాలా నీట్గా మునక్కాయలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే బగారా రైస్కి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మసాలా అనేది ఉడుకుతుంది కాబట్టి మనకైతే కర్రీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ అవుతుందండి. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసిన తర్వాత చూసారు కదా, ఆయిల్ అయితే అవుట్ సైడ్ వచ్చింది మునక్కాయలు వేసిన తర్వాత. సో అంతా నీట్గా మిక్స్ చేసుకొని మనమైతే ఉప్పు కారాలు టేస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి.